హాయ్ అండి. మ్యాంగో సీజన్ స్టార్ట్ అయితేనే చాలండి ఏ వెరైటీ చేయాలన్న ఆలోచనతో ఉంటాం మనము. సో ఈరోజు మనం మామిడి పండుతో రవ కేసరి చేసేద్దాము. వెల్కమ్ టు బబ్బీస్ కిచెన్. ముందుగా బాగా పండిన ఒక మామిడి పండుని తీసుకోవాలి. మీకు నచ్చిన ఏ వెరైటీ అయినా తీసుకోవచ్చు. ఆ మామిడి పండుని కడిగేసి శుభ్రంగా ముక్కలు కోసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపించే ప్రకారంగా ముక్కలు కోసుకుంటే స్కిన్ పీల్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం ఈ మామిడి పండు ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కేసిన తర్వాత కొన్ని జీడిపప్పులను వేయించుకోవాలి. జీడిపప్పు రంగు మారినంత వరకు వేయించుకోవాలి. నిదానంగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి, మన జీడిపప్పు రంగు మారిపోయింది. ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిగిలిన నెయ్యిలోకి ఒక కప్పు రవ్వ వేసుకొని దోరగా వేయించుకోవాలి. రవ్వ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి, లేకపోతే అడుగు మాడుతుంది. సో నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వలోకి మనం 3 కప్పు వాటర్ యాడ్ చేసేసుకుందాము. 1 కప్పు రవ్వకి 3 కప్పు వాటర్ అలా యాడ్ చేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి, లేకపోతే ఉండలు కడుతుంది. అలా కలుపుతూ రవ్వని ఉడికించుకోవాలి. ఇలా నిదానంగా కలుపుతూ రవ్వని ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడు మాత్రమే రవ్వ బాగా ఉడుకుతుందన్నమాట. ఇలా రవ్వ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. రవ్వ ఉడికిపోయిన తర్వాత మాత్రమే మామిడి పండు పేస్ట్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే మామిడి పండు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మాత్రమే షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. షుగర్ యాడ్ చేసావు కదండి, ఇప్పుడు మన రవ కేసరి కొద్దిగా లూజ్ అవుతుందన్నమాట. ఇందులో నేను ఎక్స్ట్రా కలర్ ఏం యాడ్ చేయలేదు. మామూలుగా మనం రవ కేసరి చేసినప్పుడు కొద్దిగా కలర్ యాడ్ చేస్తావు కదండి, ఈ రవ కేసరిలో ఆ అవసరం కూడా లేదు. న్యాచురల్ ఎల్లో కలర్ వస్తుంది మనం మామిడి పండు వాడావు కాబట్టి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మీకు ఈ మామిడి పండు రవ కేసరి నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసేవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.